బీఆర్ఎస్ నాయకులకు స్పీకర్ అంటే గౌరవం లేదని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు శాసనసభ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి రాజ్యాంగబద్ధంగా వివరించాల్సిన వారు స్పీకర్ చైర్ను అవమానపరిచారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు బదనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జగదీష్ రెడ్డి చేసిన తప్పును ఒప్పుకొని స్పీకర్కు క్షమాపణలు చెప్పి మొక్కుకు నేలకు రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్న నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ప్రధానంగా కేటీఆర్ కు 3 రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారికి వారి బాడీ లాంగ్వేజ్ లో నిర్లక్ష్యము, వారు మాట్లాడే మాటల్లో అహంకారపూరితము, గవర్నర్ గారంటే గౌరవం లేదు, అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు, గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావు, ద్వేషం. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బావులకు చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం, అసెంబ్లీ జరుగుతున్న తీరు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి తీర్మానాన్ని బలపరిచే అవకాశం వీరేశం గారికి ఇవ్వడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారికి మైకు గౌరవ స్పీకర్ గారు ఇస్తే ధన్యవాదాల పైన, సబ్జెక్ట్ పైన స్పీకర్ చైర్ నిలదీస్తూ గంటా ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మను మద్దతు తెలిపినటువంటి రాష్ట్ర వర్గీయ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిష్టిబొమ్మను రద్దు చేసిన పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా దళితులకు జరిగిన అవమానాన్ని, దళిత బిడ్డకు జరిగిన అభిమానాన్ని ఇక ముందు ఈ విధంగా చేయకుండా దళిత బిడ్డలకు ఎక్కడ కూడా జరిగినా మేము ఉన్నామనేటువంటి భావన కల్పించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు వారి దిష్టిబొమ్మలు ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దారని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చులకనగా మాట్లాడగలి, హేళనగా మాట్లాడగలి ప్రజాస్వామ్య పంతాలు దాటితే తప్పనిసరిగా వారిపైన చట్టపరంగా కూడా చర్య తీసుకుంటామని నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాల్సింది జగదీశ్వర్ రెడ్డి గారు ముక్క నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందేనమాట. ఈరోజు మేము శాసనసభ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో కోరిన వారు ఎక్స్పైల్ చేయమని మన సభ్యత్వాన్ని కేవలం ఈ బడ్జెట్ సమావేశాలకే ఈరోజు వారు సస్పెండ్ చేశారు. మేమైతే ఈ శాసనసభ కాలం మొత్తం కూడా వారు సస్పెండ్ చేయని చెప్పని డిమాండ్ చేసినాం. వారి ప్రవర్తనలో మార్పు రాబోతే లేదు, ఆయనలాగా ఇంకెవరైనా ప్రవర్తిస్తే మాత్రం ఇలాంటి చట్టపరంగా గట్టిగా శిక్ష ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.